హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2 వ్లాగ్ ఇన్ అయోధ్య. ఇప్పుడు మనం రామ మందిరం దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాము. చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి. మీరు కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంప్లీట్ వీడియో చూడండి. ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. చలో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మరి ఇప్పుడు మనమైతే హనుమాన్ గరి అనే టెంపుల్కి వెళ్తున్నాము. అయోధ్య రామ మందిరం దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ హనుమాన్ మందిర్ని దర్శించుకుంటారు. ఈ హనుమాన్ మందిర్ ఫస్ట్ దర్శనం చేసుకునే తర్వాత ఆ రామ మందిరంని దర్శనంకి వెళ్తూ ఉంటారు. అయోధ్యలో ఉన్న ఈ రామ జన్మభూమి దర్శనం కంప్లీట్ అవ్వాలంటే తప్పకుండా హనుమాన్ మందిర్, ఈ హనుమాన్ గరి అనే మందిర్ని దర్శించుకోవాలి. చాలామంది అనుకునేది ఏంటంటే, ఎప్పుడైతే లంకలో రావణాసుడితో యుద్ధం జరిగిన తర్వాత రాముడు ఎప్పుడైతే ఈ అయోధ్యకు వచ్చాడో అప్పుడే హనుమంతుడు కూడా ఇక్కడే నివాసం తీసుకున్నాడని చాలామంది నమ్మకం. ఈ టెంపుల్ ఎక్కడానికి టోటల్ 76 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఈ 76 స్టెప్స్ దాటిన తర్వాత మనకు హనుమంతుడు అయితే దర్శించుకోవచ్చు. మనము బాల హనుమంతుడు తన తల్లి ఒడిలో, అంజనీమాత తల్లి ఒడిలో కూర్చొని అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం కనక్ భవన్కి వెళ్దాం. ఈ హోలీ సిటీ ఆఫ్ అయోధ్యలో ఈ కనక్ భవన్ని ది గోల్డెన్ ప్లేస్ ఆఫ్ లార్డ్ రామ అండ్ సీత అంటారు. చాలామంది ఏమంటుంటారంటే, కైకేయి మహారాణి గారు సీతాదేవి మరియు రాముడి పెళ్లి రోజున ఈ కనక్ భవన్ని గిఫ్ట్ ఇచ్చారని అంటుంటూ ఉంటారు. అందుకే దీన్ని సోనే కీ ఘర్ లేదా హౌస్ ఆఫ్ గోల్డ్ అని చాలామంది పిలుస్తూ ఉంటారు. జస్ట్ ఇంకా టెంపుల్ ఓపెన్ కాలేదు, డోర్సే ఓపెన్ అయినాయి. మనం ఇక్కడ ఎంటర్ అయ్యాం కానీ టెంపుల్ కొద్దిసేపట్లో ఓపెన్ అవుతుంది అనమాట. చాలామంది భక్తులు ఏమనుకుంటారంటే, ఇక్కడ రాముడు మరియు సీత చాలా మంచి టైం స్పెండ్ చేశారు అయోధ్యలో అని చాలా మంది భక్తుల నమ్మకం. వస్తే నిజంగా ఒక స్పిరిచువల్ ఎనర్జీ, మంచి వైబ్స్ అయితే నాకు నిజంగా చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు అయోధ్య వచ్చినట్టయితే తప్పకుండా కనక్ భవన్ దర్శించుకోండి. చాలా చాలా బాగుంటుంది. మనం వెళ్ళే దారిలో ఇంకొక టెంపుల్ అయితే కనిపించింది, ఇక్కడ వెళ్ళి దర్శించుకుందాం. మనం అయోధ్యలో ఏ టెంపుల్కి వచ్చినా చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నిజంగా ఈ పురాతన స్ట్రక్చర్ని ఇంకా ప్రిజర్వ్ చేసి పెడుతుంటే ఎంత హ్యాపీ అంటే సూపర్. ఈ టెంపుల్లో మనం దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ దశరథ్ మహల్కి వెళ్దాం. ఇదే అన్నమాట దశరథ్ మహల్ ఎంట్రన్స్. ఎంత బాగుంది చూసారా, చాలా బాగుంది. చాలామంది చెప్పేది ఏంటంటే, ఈ దశరథ్ మహల్ అని పేరెందుకు వచ్చింది అంటే, ఇక్కడ ఒకప్పుడు దశరథ మహారాజు ఉండేవారని. దశరథ మహారాజు ఎవరు అంటే రాముడి యొక్క తండ్రి.
ఒకప్పట్లో ఇక్కడ రాముడు మరియు అతని బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అతని చిన్ననాటితనం ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశారని అనుకుంటూ ఉంటారు. విజిటింగ్ దిస్ ప్లేస్ ఈజ్ రియలీ టూ గుడ్. నిజంగా ఇది ఒక సైట్ సీయింగ్ లాగా అయితే అనిపించలేదు. నాకేమనిపించిందంటే రామాయణం చాప్టర్లోకి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళినట్టు అనిపించింది నాకు. నిజంగా మంచిగా సూపర్ వైబ్, ఆ పీసు చాలా చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రాజ్ద్వార్ అనే మందిర్కి వెళ్తున్నాము, లేదా దీన్ని కింగ్స్ గేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు దశరథ మహారాజు ఇక్కడి నుంచే రాయల్ ఎంట్రీ ఇచ్చేవారు అన్నమాట. అతని కొడుకు రాముడు కూడా ఇటు నుండే వెళ్ళేవారు అని చాలామంది అంటారు. ఇది చూస్తుంటే అంత పెద్దగా గ్రాండ్ ఎంట్రీ ఏమంతా అట్లేముండదు, కాకపోతే సైజులో చూసుకుంటే పర్లేదు, చిన్నగానే అనిపిస్తుంది. కానీ దీనికి చాలా డీప్ హిస్టారికల్ అండ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ అయితే ఉంది. ఈ టెంపుల్ లోపలైతే రాముడి విగ్రహం, సీత, లక్ష్మణ్ అండ్ హనుమాన్ విగ్రహం మంచి గ్లోయింగ్ అండ్ పీస్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం రామ్కి పైడి అనే ప్లేస్కి వెళ్దాం. ఇది సరియు నది పక్కనే ఉంటుంది అన్నమాట. రామ్కి పైడి అనేది ఒక స్థలం మాత్రమే కాదు, ఇది ఆత్మను భగవంతునితో కలిపే పవిత్రమైన మార్గం అని చాలామంది అంటారు. భక్తి అనేది దేవాలయంలోనే కాదు, మన హృదయంలో ఉన్న శ్రద్ధమైన నమ్మకంలో ఉంది. ఎప్పటికీ ప్రవహించే సరియు నదిలాగా శ్రీరాముని ప్రేమ మహత్యం కూడా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కసారి శాంతి, భక్తితో నిండిపోతుంది. ఇక్కడికి విచ్చేసిన వేల మంది భక్తులు తప్పకుండా ఈ సరైన నదిలో స్నానం చేసి వెళ్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజు కానీ, దీపోత్సవం రోజు కానీ, ఈ ఫెస్టివల్స్ అప్పుడు రామ్కి పైడి నిజంగా చాలా పెద్ద సెలబ్రేషన్స్కి ప్లేస్ అన్నమాట. చాలామంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆ దీపాంతరాలు పట్టుకొని ఆ సరియు నది చుట్టూ చాలా బాగా అలంకరిస్తూ ఉంటారు. ఇక్కడనే ఈవినింగ్ టైంలో ఆరతి కూడా జరుగుతుంది. చాలా ట్రూలీ మ్యాజికల్ ఆరతి, తప్పకుండా అది మిస్ అవ్వకండి. ఇక్కడ ఈవినింగ్ టైంలో లేజర్ షో కూడా జరుగుతుంది అన్నమాట. అది కూడా మొత్తం రామాయణం. ఇక్కడ చిన్నప్పుడు రాముడు ఏ ప్లేసెస్లో ఉన్నాడు, తిరిగాడు అనేది మొత్తం లేజర్ షోలో చూపిస్తూ ఉంటారు. అది నేను మిస్ అయిపోయినా, కానీ చాలా బాగుంటుంది లేజర్ షో కూడా, తప్పకుండా మిస్ అవ్వకండి.
కరెక్ట్గా లతా మంగేశ్వర్ చౌక్ పక్కనే స్ట్రైట్గా వస్తే మనకు ఈ సరియు నది కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది స్నానాలు ఆచరించి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఆ రాముడి దర్శనానికి వెళ్తూ ఉంటారు. మనం వెళ్ళే దారిలో ఇంకొక టెంపుల్ కనిపించింది, చూడడానికి చాలా బాగుంది. సరే లోపలికి వెళ్దాం ఏముందో అని నేను బయలుదేరాను. కరెక్ట్గా తులసి ఉద్యాన్ ఆపోజిట్లోనే ఇది తులసి ఉద్యాన్ రైట్ సైడ్లో. ఈ ఆపోజిట్లోనే ఇది చాలా కలర్ఫుల్గా కనిపించింది. ఈ టెంపుల్లో ఏముందని చూడడానికి వెళ్ళాను నేను. చూడండి మీరు. ఈ భవనంలో ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో ఒక టీచర్ చాలామంది పిల్లలకు చదువు నేర్పిస్తున్నారు. చాలామంది ఇక్కడ చెప్పులు పెట్టి అక్కడ లోపల చదువుకుంటున్నారు. లోపల ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది మరి అప్పుడు వేసారో లేదంటే అప్పుడు వేసిన పెయింటింగ్ మీదనే రీస్టోరింగ్ చేశారో మళ్ళీ ఏంటో నాకు తెలీదు. ఇంకా ఇదైతే ప్లేస్ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూ ఉంది. అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉంది. చూడండి చాలా బాగుంది. ఇదే అన్నమాట తులసి ఉద్యాన్. ఇప్పుడు మనం తులసి ఉద్యాన్కి వచ్చాము. పీస్ఫుల్ గార్డెన్ తులసి ఉద్యాన్. నిజంగా ఈ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఇతనే గోస్వామి తులసిదాస్. చాలా గ్రేట్ సెయింట్ అండ్ పోయెట్ కూడా. ఈయననే రామ్ చరిత్ మానస్ రాశారు. మనం వెళ్ళే టైం ఆసన్నమైంది. మనకు సాయంత్రం 9:30-10 మనకు ట్రైన్ ఉంది. వెళ్ళే దారిలో మనకు చాలా షాపింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా కొనుక్కోవచ్చు. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో చాలా మటుకు షాప్స్ అన్నీ సేమ్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు అమ్మవారి విగ్రహాలు, శివలింగాలు కూడా దొరుకుతాయి అన్నమాట. తప్పకుండా మీరు ఈ ప్లేస్ నుంచి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళ కోసమో లేకుంటే మీ చుట్టాలకో ఏదో ఒకటి గుర్తుగా తీసుకెళ్ళండి. ఫుడ్ గురించి మాట్లాడుకుంటే సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు తప్పకుండా ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. వెళ్ళే దారిలో నేను రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో ఈ కోట ఒకటి కనిపించింది, చాలా బాగుంది. మీకు ఈ వీడియో కంప్లీట్గా చూసారని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. Thank you so much for watching this complete video. Thank you. Signing off.